భారతదేశ జెండాకి నేను సెల్యూట్ చేయను అని గాంధీజీ కూడా ఒకసారి అన్నారు. ఎందుకు అన్నారో ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. మహాత్మా గాంధీ త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని సుదర్శన చక్రంతో పోల్చి మాట్లాడడం జరిగింది. గాంధీజీ ఎప్పుడు దాన్ని వాడుతూ ఉండేవారు. ఇప్పటికీ మనకు సబర్మతి ఆశ్రమంలో కనిపిస్తూ ఉంటుంది ఆయన వాడింది. అయినప్పటికీ కూడా గాంధీజీ మాట కాదని ఆయన పెట్టిన చర్కా స్థానంలో అశోక చక్రాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మన చరిత్రతో లోతుగా ముడిపడి ఉన్న ఒక సంకేతం, చారిత్రక సంకేతం. దీన్నే మనం ఇంగ్లీష్ లో ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అంటారు. నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. ఆర్ఎస్ఎస్ భారతదేశ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయలేదు, భారతదేశ జెండాని ఎగురవేయలేదు. చాలా దశాబ్దాల పాటు భారతదేశ జెండాని త్రివర్ణ పతాకాన్ని ఆర్ఎస్ఎస్ అగౌరవపరిచింది. ఇటువంటి అంశాలు మనకు చాలా మంది చెప్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ అంటే గిట్టని వాళ్ళు, బీజేపీ వ్యతిరేకులు వీళ్ళంతా. కానీ భారతదేశ జెండాకి నేను సెల్యూట్ చేయను అని గాంధీజీ కూడా ఒకసారి అన్నారు. ఎందుకు అన్నారో ఒకసారి మనం చరిత్రలోకి వెళ్తే తెలుస్తుంది. భారతదేశ జెండాకి మహాత్మా గాంధీ సెల్యూట్ చేయనని చెప్పడానికి కారణం తెలియాలంటే స్వతంత్రం రావడానికంటే ముందు జరిగిన పరిణామాల్లోకి మనం ఒకసారి వెళ్ళాలి. మహాత్మా గాంధీ త్రివర్ణ పతాకంలోని అశోక చక్రాన్ని సుదర్శన చక్రంతో పోల్చి మాట్లాడడం జరిగింది. స్వతంత్రం వచ్చేస్తుంది 1947 ఆగస్టు 15 సమీపిస్తున్న నేపథ్యంలో భారతదేశానికి బ్రిటిషర్లు స్వతంత్రం ఇచ్చి తమ దేశానికి తిరిగి వెళ్లిపోవడం దాదాపు ఖాయంగా మారిన నేపథ్యంలో భారతదేశానికి ఎటువంటి జెండా ఉండాలి అనే చర్చోపచర్చలు జరగడం జరిగింది. ఆ సమయంలో జాతీయ పతాకంగా త్రివర్ణ పతాకం ఎంపిక చేయబడిన విషయం మనందరికీ తెలిసిందే. పింగళి వెంకయ్య దీన్ని రూపకల్పన చేసిన, మన తెలుగు వారైనా పింగళి వెంకయ్య దీన్ని రూపకల్పన చేశారని కూడా మనకు తెలిసింది. అయితే ఈ మూడు, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ, ఈ మూడు రంగుల త్రివర్ణ పతాకంలో మధ్యలో చర్కా ఉండాలి. అంటే రాట్నం, దారాన్ని ఒడికే రాట్నం. గాంధీజీ ఎప్పుడు దాన్ని వాడుతూ ఉండేవారు. ఇప్పటికీ మనకు సబర్మతి ఆశ్రమంలో కనిపిస్తూ ఉంటుంది ఆయన వాడింది. ఈ చర్కాని లేదా తెలుగులో చెప్పుకుంటే రాట్నాన్ని త్రివర్ణ పతాకం మధ్యలో ముద్రించాలి అని గాంధీజీ కోరుకున్నారు. అయితే ఈ జెండా నిర్ణయం కోసం నియమింపబడిన కమిటీ ఏదైతే ఉందో, ఈ కమిటీలో నెహ్రూతో సహా మరికొందరు కూడా ఉన్నారు ప్రముఖులు. వీళ్ళు త్రివర్ణ పతాకం మధ్యలో చర్కాకి బదులు అశోక చక్రాన్ని ఉంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది వాళ్ళ వ్యక్తిగతంగా కాకుండా దేశవ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు, అనేక మందిని కలిసి మాట్లాడి అనేక మంది అభిప్రాయాలు తీసుకున్న, అనేక వర్గాల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత చర్కా బదులు అశోక చక్రం పెట్టాలి అని నిర్ణయం జరిగింది. కానీ గాంధీజీ తన చర్కాను పతాకం నుంచి తొలగించడంపై చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అశోక చక్రం బదులు తన చర్కానే ఉంచాలని గాంధీజీ పట్టుబట్టారు కూడా. చర్కా స్వావలంబన, గ్రామ స్వరాజ్యానికి ప్రతీక అని గాంధీజీ భావించేవారు. అయితే అశోక చక్రాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? గాంధీజీ మాటను అప్పట్లో ఎవరు కాదనేవారు కాదు. అయినప్పటికీ కూడా గాంధీజీ మాట కాదని ఆయన పెట్టిన చర్కా స్థానంలో అశోక చక్రాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అశోక చక్రాన్ని ధర్మానికి, నిరంతరమైన పురోభివృద్ధికి సంకేతంగా అప్పటి నిపుణులు, మేధావులు, సామాన్య ప్రజలు, అనేక వర్గాల వాళ్ళు కూడా భావించడం జరిగింది. అయితే కాకుండా అశోక చక్రం మన చరిత్రతో లోతుగా ముడిపడి ఉన్న ఒక సంకేతం, చారిత్రక సంకేతం. చర్కాకి ఇటువంటివి ఏమీ లేకపోవడం వల్ల చర్కా స్థానంలో అశోక చక్రాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా గాంధీజీ ఏమనుకున్నారంటే అశోక చక్రాన్ని కొందరు సుదర్శన చక్రంగా భావిస్తున్నారని గాంధీజీ తన ప్రేయర్ మీటింగ్ లో జనం ముందే చెప్పడం జరిగింది అనమాట. ప్రార్థనా సభలో ఆయన చెప్పారు, సుదర్శన చక్రం యుద్ధం, శక్తి, విష్ణువు ఆయుధాన్ని సూచిస్తుందని గాంధీజీ భావించారు. అంటే ఒక రకంగా అశోక చక్రాన్ని ఆయన హిందూ మత సంకేతంగా భావించడం జరిగింది. అయితే చర్కా తొలగించడం వల్ల త్రివర్ణ పతాకానికి తాను సలాం చేయనని గాంధీజీ తీవ్రంగా అన్నట్లుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ మనకిది ఊరికే వాట్సాప్ యూనివర్సిటీ ముచ్చట కాకుండా సీరియస్ గా తీసుకొని హిస్టరీలో వెతికితే మనకు ఈ వ్యాఖ్యలు గాంధీ సాహిత్యంలో, దీన్నే మనం ఇంగ్లీష్ లో ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అంటారు. ఇవి పుస్తకాల సంపుటి, అంటే వరుసగా కొన్ని వాల్యూమ్స్ పబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఈ వాల్యూమ్స్ ఆఫ్ గాంధీజీస్ వర్క్స్, కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అనే సిరీస్లో బుక్స్లో వెతికితే మీకు అధికారికంగా గాంధీజీ ట్రైకలర్ ఫ్లాగ్ కి విత్ అశోక చక్ర ఉంటే తాను సాల్యూట్ చేయనని చెప్పడం మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అయితే అశోక చక్రం ధర్మం, శాంతి, న్యాయం, ధర్మానికి ప్రతీకగా ఎంపిక చేశారు. కానీ గాంధీజీ దాన్ని సుదర్శన చక్రంగా చూశారు. ఈ ఘటన జాతీయ పతాక రూపకల్పనలో గాంధీజీ, నెహ్రూ మధ్య ఉన్న భిన్న దృక్పథాలని మనకు తెలియజేస్తుంది. కానీ మొత్తానికైతే గాంధీజీ చివరిలో అశోక చక్రాన్ని అంగీకరించడం జరిగింది. అదే మనకు ఈరోజు త్రివర్ణ పతాకంగా అశోక చక్రంతో పాటు రెపరెపలాడుతూ ఎర్రకోట మీద ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా కనిపిస్తూ ఉంటుంది. జై హింద్.